మంత్రి పెద్దిరెడ్డిపై సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రోడ్ల పనులన్నీ ఆయన మనుషులకే ఇచ్చారంటూ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి చెప్పిన వారికే జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఇచ్చాను, కానీ నా ఎమ్మెల్యే సీటు విషయంలో పెద్దిరెడ్డి కుట్ర చేశారంటూ ఎమ్మెల్యే వాపోయారు. నియోజకవర్గ సమావేశం తిరుపతిలోని ఆయన ఇంట్లో పెట్టడం ఏంటి, నిస్వార్థంగా పనిచేసిన నన్ను మోసం చేయడం దారుణమంటూ ఆయన చెప్పారు. తాలూకులో మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే, ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికి చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను, నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు, నా దగ్గర ఏమైనా తప్పు ఉందా, పార్టీ కార్యం చేయలేదా, సంక్షేమం తీసుకుపోలేదా, ప్రజలు చేయలేదా, ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఈ కార్యక్రమం పెట్టాను. నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు. ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను, ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకసారి నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది గడపంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రహ్మాండంగా ఉన్నారు సార్ అని చెప్పినట్టు మోహన్ వ్యక్తి నేను. ప్రజలు ఆరతులు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు. ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజం కూడా నేను బాధపడుతున్నాను. నా కోసం తాపన పడి, నా కోసం వాళ్ళు ఆరాటపడి, నా కోసం వాళ్ళు టెంకాయ పెట్టి ఆరతి ఇస్తే అన్న అన్న అని చెప్పి ప్రేమించినారు. వాళ్ళకి ఏం చేసి తీరును నేను, నా బాధ, నా యొక్క ఫలితం